హాయ్ ఫ్రెండ్స్, బూడిద గుమ్మడికాయ హల్వా ఎట్లా తయారు చేసుకోవాలో, బూడిద గుమ్మడికాయ హల్వా వాళ్ళ ఉపయోగాలు ఏంటి ఇలా చెప్తే నన్ను షార్ట్లో పెట్టినా కదా. బూడిద గుమ్మడికాయని తీసుకొని నీట్గా కడుక్కొని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని అలా గింజలు తీసేసి ఇట్లా గీక్కోవాలి. అలాగే గుజ్జును మొత్తం తీయాలి. అలాగే నీళ్ళు కూడా బయటకు వస్తాయి, కొంచెం నీరు లెక్క వస్తుంది. దాన్ని కొంతమంది వడగట్టుకొని తాగుతారు, కానీ అది ఉంటేనే ఈ గుమ్మడికాయ మంచిగా ఉడుకుతుంది. ఇక గుజ్జు ఇట్లా తీసుకోవాలి. తీసుకొని నేను కట్ల పొయ్యి మీద వేసుకుంటాను. గంజు పెట్టుకొని గంజులో కొంచెం నెయ్యి పోసుకోవాలి. మాకు కొంచెం నెయ్యి అవైలబుల్గా లేకపోయేసరికి ప్యాకెట్ నెయ్యి తీసుకొచ్చినాం. నెయ్యి పోసుకొని నెయ్యిగా కొంచెం వేడైన వాళ్ళే అది బాగానే వేడైంది. అలా గుమ్మడికాయ గుజ్జును వేయాలి. నీళ్ళు వడపోయద్దు. ఇట్లా గుజ్జును వేసి కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ నీరు పోయేలాగా కలుపుకుంటూనే ఉండాలి. చూడుర్రి నేను ఎట్లా కలుపుతానో చూడుర్రి. నీరు ఎంత నీరు మొత్తం నీరు అంతా దగ్గరికి వచ్చేదాకా చూసుకుంటూ ఉండాలి. నీరు దగ్గరికి వచ్చేందుకు చక్కెర వేసుకోవాలి. సరిపోయేంత చక్కెర వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది అయింది. ఇట్లా కలుపుకున్నాక బూడిద గుమ్మడికాయ మంచిగా మళ్ళీ బాడీలో ఉన్న వేడిని మొత్తం తీసేస్తుంది. అందుకే బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. దీన్ని ఇంకా జ్యూస్ పట్టుకొని వాటర్ లిక్విడ్ని కూడా తాగుతారు. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసిన నేను కలర్ కోసం, ఎందుకంటే యూట్యూబ్లో మంచిగా కనబడాలని. చూడరు ఎంత దగ్గరికి వచ్చిందో, గంజు కంటకుండా అట్లా దగ్గరికి వచ్చేలాగా ఉంచుకోవాలి. కొంచెం మళ్ళీ కొంచెం కిస్మిస్లు అవన్నీ వేసుకోవాలి. చూడరు ఎంత దగ్గరికి వచ్చిందో, ఎంత గంజు నిండు ఉండేది గంజు కిందికి వచ్చిందో, కొంచెం కూడా గంజు కతుకుతలేదు. ఇట్లా వేసుకోవాలి. వేడి వేడి హల్వా రెడీ అయింది.